హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్. ఈరోజు మరికొన్ని ఇంట్రెస్టింగ్ డైలీ యూస్డ్ సెంటెన్సెస్ ఏంటో నేర్చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ వీడియో నెంబర్ వచ్చేసి 29. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే లింక్ వచ్చేసి ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను, చూడండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రచ్చంతా దేనికో నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఆల్ ద ఫస్ ఈస్ అబౌట్. దీంట్లో ఫస్ అంటే రచ్చ. నెక్స్ట్ సెంటెన్స్, మొదటిసారి నేను వంట చేశాను. ఐ కుక్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐ కుక్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ విధంగా చెప్పండి ఎవరికైనా చెప్పినప్పుడు. నీ చీమిడి ముక్కు తుడుచుకో ఎవరినైనా అంటుంటాం కదా, వైప్ యువర్ స్నాటీ నోస్. వైప్ యువర్ స్నాటీ నోస్. చీమిడి అంటే స్నాట్ అంటాం. నువ్వు మళ్ళీ అదే పొరపాటు చేశావు. యు హ్యావ్ మేడ్ ద సేమ్ మిస్టేక్ అగైన్. You have made the same mistake again. ఎక్కడ దిగాలో చెప్పగలరా, బస్లో అంటుంటాం కదా. క్యాన్ యూ టెల్ మీ వేర్ టు గెట్ ఆఫ్. గెట్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. క్యాన్ యూ టెల్ మీ వేర్ టు గెట్ ఆఫ్. నువ్వు అతడికి బుక్ తిరిగి ఇచ్చేయాలి. యూ మస్ట్ రిటర్న్ ద బుక్ టు హిమ్. యూ మస్ట్ రిటర్న్ ద బుక్ టు హిమ్. రక్తం కారిపోతుంది. ఇట్స్ బ్లీడింగ్. ఇట్స్ బ్లీడింగ్. బ్లీడ్ అంటే రక్తం కారడం. ఆమెకు 3 భాషలు వచ్చు. షీ నోస్ 3 లాంగ్వేజెస్. షీ నోస్ 3 లాంగ్వేజెస్. ఎందుకు బేరమాడలేదు. వై డిడెంట్ యూ బార్గెన్. వై డిడెంట్ యూ బార్గెన్. బార్గెన్ అనకూడదు, బార్గిన్ అనాలి. నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా. డూ యు నో ఎనీవన్ హియర్. ఎవరినైనా అడుగుతుంటాం కదా మనం ఇలా. డూ యు నో ఎనీవన్ హియర్ అని అడగండి. నాకు దుప్పటి కప్పు. పుట్ ద బ్లాంకెట్ ఆన్ మీ లేదా కవర్ మీ విత్ ద బ్లాంకెట్. ఈ 2 విధాలుగా చెప్పొచ్చు మీరు. పుట్ ద బ్లాంకెట్ ఆన్ మీ లేదా కవర్ మీ విత్ ద బ్లాంకెట్. నువ్వు పోయిన ఆదివారం ఎక్కడికి వెళ్ళావు. ఎవరినైనా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా, ఇలా అనండి. వేర్ డిడ్ యూ గో లాస్ట్ సండే. వేర్ డిడ్ యూ గో లాస్ట్ సండే. ఫ్యాన్ స్పీడ్ తగ్గించు. టర్న్ డౌన్ ద ఫ్యాన్. టర్న్ డౌన్ ద ఫ్యాన్. టర్న్ డౌన్ అనేది ఫ్రేజల్ వర్బ్. తగ్గించడం అంటే టర్న్ డౌన్ అనొచ్చు మనం ఎక్కడైనా. చెడం అంటే టర్న్ అప్ అనొచ్చు. నువ్వు పొగ త్రాగడం మానేయాలి. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ ఆర్ యూ షుడ్ గివ్ అప్ స్మోకింగ్. ఈ 2 విధాలుగా మనం చెప్పొచ్చు. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ ఆర్ యూ షుడ్ గివ్ అప్ స్మోకింగ్. అతనితో నాకు అస్సలు పడదు. ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ హిమ్ ఎట్ ఆల్. ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ హిమ్ అట్ ఆల్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పండి. నా సమస్య మీకు అర్థమయ్యింది అనుకుంటా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఎవరికైనా అంటుంటాం కదా మనం ఇలా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మీరు నాతో వస్తారా. విల్ యూ కమ్ విత్ మీ. విల్ యూ కమ్ విత్ మీ. ఎవరినైనా అడుగుతుంటాం కదా, ఇలా ఇంగ్లీష్లో అడగండి. ఇదంతా నా వల్లే జరిగింది. ఆల్ దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ మీ. ఆల్ దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ మీ అని ఈ విధంగా చెప్పండి. నా గోళ్ళు కత్తిరించుకోవాలి. గోళ్ళు అంటే నెయిల్స్. ఐ హ్యావ్ టు కట్ మై నెయిల్స్. ఐ హ్యావ్ టు కట్ మై నెయిల్స్ ఇలా చెప్పండి. నేను ఈరోజు చాలా పని చేశాను. ఐ హ్యావ్ డన్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. ఐ హ్యావ్ డన్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. నువ్వు నాకు సపోర్ట్ చేసి ఉండాల్సింది. ఎవరినైనా అంటుంటాం కదా మనం ఇలా. యూ షుడ్ హ్యావ్ సపోర్టెడ్ మీ. యూ షుడ్ హ్యావ్ సపోర్టెడ్ మీ. నాకు నీతో మాట్లాడడానికి సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ యూ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ యూ అని ఈ విధంగా చెప్పండి. నువ్వు వచ్చినా రాకున్నా నేను వెళ్తున్నాను. ఎవరితోనైనా అంటుంటాం కదా ఇలా. ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్ అని ఈ విధంగా చెప్పండి. ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్. నువ్వు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. ఇట్ ఈస్ ట్రూ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్.
ఇట్ ఈస్ ట్రూ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నువ్వు ఇవన్నీ కావాలనే చేస్తున్నావా? ఎవరినైనా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ డెలిబరేట్లీ, ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ డెలిబరేట్లీ అని క్వశ్చన్ చేయండి. అతడు వస్తాడో లేదో నాకు తెలీదు. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్ అని విధంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.